వెల్కమ్ టు మనీ 9 కార్పొరేట్ సెంట్రల్ కి స్వాగతం. నా పేరు సుకుమార్. అదానీ ఎంటర్ప్రైజెస్ ఈరోజు ఒక మంచి రిలీఫ్ని తీసుకున్నట్టుగా మనకు వార్త వచ్చింది. ఏంటంటే మనకి ఆల్మోస్ట్ మారిషస్ కంపెనీలో షెల్ కంపెనీలు ఉన్నాయని చెప్పి ఏదైతే హిడెన్బర్గ్ రిపోర్ట్ చెప్పిందో దీన్ని స్క్వాష్ చేస్తూ ఇదంతా ఒక ట్రాష్ అంటూ మారిషస్ మంత్రి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ఈ స్టాక్లో పర్చేజ్ ఎక్కువగా అంటే బయర్స్ కూడా బాగా రావడంతో ఈ స్టాక్ మనకి ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది. దీంతోపాటు ఇదే విషయానికి సంబంధించి మనకి ఈ నెల 12వ తారీఖున సుప్రీంకోర్టులో హియరింగ్ కూడా జరగనుంది. ఇక గో ఫస్ట్ కంటిన్యూస్గా వార్తలు నిలుస్తుంది. మే 24 నుండి కంటిన్యూస్గా ఫ్లైట్స్ని మేము గగనతలంలోకి తీసుకెళ్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్సీఎల్టీ రూలింగ్ తర్వాత లీజింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎయిర్ ఇండియా 200 మంది పైలట్లని గో ఫస్ట్ పైలట్లని వెంటనే విధుల్లో చేరమని చెప్పి వాళ్ళు తీసుకోవడం, మరోవైపు ఇండిగో లాంటి సంస్థలు కూడా ఈ ఎయిర్లైన్స్కి సంబంధించి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయడానికి ముందుకు వచ్చినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. లిస్టింగ్ అయిన కొద్ది రోజుల్లోనే మ్యాన్కైండ్ ఫార్మా ఢిల్లీ ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతున్నాయి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్కి సంబంధించి అటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఇటు మ్యాన్కైండ్ ఫార్మా నుండి ఇంకా అఫీషియల్గా ఎలాంటి మనకి వార్తలు రావడం లేదు. ఈరోజు సిఎన్బిసి టీవీ 18 ప్రకారం మన న్యూస్ కనుక చూస్తే ఈ రెండు కంపెనీల మీద అంటే వాళ్ళ ఏవైతే మ్యాన్కైండ్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయో వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు లిస్టింగే దాదాపు 36% ప్రాఫిట్తో లిస్ట్ అయిన ఈ కంపెనీ ఈ న్యూస్ తోటి ఈరోజు షేర్స్లో అమ్మకాల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు ఈ అమ్మకాల ఒత్తిడి కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి అయినా అటు మ్యాన్కైండ్ నుండి అయినా మనకి ఒక అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా ఈ పతనం కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి మ్యాన్ ఫోర్స్ కాండోమ్స్ని దాదాపు 569.76 బిలియన్ల రూపాయల వాల్యుయేషన్ అంటే $6.97 బిలియన్ల వాల్యుయేషన్ తోటి పబ్లిక్ లిస్టింగ్కి రావడం జరిగింది. ఈ సంవత్సరం అతిపెద్ద ఐపీఓ కింద కూడా మ్యాన్కైండ్ మనకి మార్కెట్లో లిస్ట్ అవడం జరిగింది. ఈ రేట్ తర్వాత ఈ స్టాక్కు సంబంధించి వాలటిలిటీ ఎలా ఉంటుందో అని మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇక మరో వార్త, సెనోఫీ తన కన్జ్యూమర్ హెల్త్ కేర్ బిజినెస్ని సబ్సిడరీ కిందకి డీమెర్జ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. దీనివల్ల మనకి దాదాపు రిజల్ట్స్ పోస్ట్ చేసిన పరిస్థితి కనుక గమనిస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 20% తగ్గుతూ 190.4 కోట్లు నమోదు చేసుకుంది. రెవెన్యూ మాత్రం స్వల్పంగా 4% పెరిగిన పరిస్థితి మనకి బుధవారం అనౌన్స్ చేసిన రిజల్ట్స్లో తెలుస్తుంది. దీంతోపాటు 20.1% నెట్ ప్రాఫిట్ కూడా తగ్గడం అంటే గత సంవత్సరంతో పోలిస్తే మనకి ఇది స్వల్ప తగ్గుదల కింద కనిపిస్తుంది. అదే కాకుండా నెట్ ప్రాఫిట్ కూడా మనకి 238.4 క్రోర్స్కి పరిమితమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి కనుక గమనిస్తే మనకి ఆల్మోస్ట్ అంటే ఇదే క్వార్టర్లో 4.2% అంటే 736.5 క్రోర్స్ చేసిన సంస్థ స్వల్పంగా తగ్గడం అనేది ఒక విధంగా నెగిటివ్ కిందనే ఈ కంపెనీ కనిపిస్తుంది. మరోవైపు రెగ్యులేటరీ ఫైలింగ్ ఇచ్చిన డేటా ప్రకారం కనుక గమనిస్తే ఇంట్రెస్ట్, ట్యాక్స్, ఎబిటా ఇవన్నీ కూడా చూస్తే 18.2% మనకి దాదాపు 230 కోట్లు అగైనెస్ట్ 194.5 కోట్లు గత సంవత్సరంతో పోల్చిన ఎబిటాని నమోదు చేయడం జరిగింది. అంటే 194.5 క్రోర్స్ నుండి 230 క్రోర్స్ వరకు పెరగడం మనం ఒక బ్యాలెన్స్ షీట్లో చూడొచ్చు ఎబిటా మార్జిన్. అదే కాకుండా 27.5% అంటే పర్సెంట్ వైజ్ కనుక తీసుకుంటే దాదాపు 27.5% నుండి 31.2%కి ఎబిటా కూడా పెరగడం జరిగింది. ఇంకొక వైపు డీమెర్జర్ ఏదైతే అనౌన్స్మెంట్ అనుకున్నారో దీనికి కూడా బోర్డు ఆమోదం లభించినట్టుగా మనకి ఎక్స్చేంజెస్కి ఫైల్ చేసిన న్యూస్ ప్రకారం తెలుస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో ఎంజీ మోటార్స్ మనకి మార్కెట్లో సేల్స్ బాగా పెరిగిన తర్వాత ఇది యాక్చువల్గా బ్రిటిష్ బ్రాండ్ అయినప్పటికీ కూడా చైనీస్ కంట్రోల్లో ఉంది కాబట్టి చైనాకు సంబంధించి భారతదేశంలో పెట్టుబడులు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో టైట్ అవుతుందనే ఉద్దేశంతో ఫర్దర్గా 5,000 కోట్లు ఫండ్ రేస్ చేయాలని చూస్తున్న కంపెనీ ఎంజీ మోటార్స్ విదేశాల నుండి పెట్టుబడులు తీసుకురావడం కన్నా దేశీయంగా ఉన్న సంస్థలతోటి
టైఅప్ అయితే అదొక అడ్వాంటేజ్ కింద మారుతుంది అనే ఉద్దేశంతో మేజర్ స్టేక్ని భారతదేశంలో ఇతర కంపెనీలకు అమ్మడానికి ముందుకొచ్చింది. దీనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో గ్రూప్, ప్రేమ్జీ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్, ఈ సంస్థలన్నీ కూడా ఎంజీ మేజర్ స్టేక్ని అక్వైర్ చేయడానికి డిస్కషన్స్ స్టేజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ డిస్కషన్స్ కూడా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. రెగ్యులేటరీ కూడా చాలా వరకు ఈజీ అవుతుంది. అంటే లోకల్ కంపెనీస్ తోటి జాయింట్ వెంచర్ చేయడం వల్ల ఈ ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఎంజీ మోటార్స్ అంటే ఎంజీ మోటార్స్ ఆలోచిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. 5,000 కోట్ల పెట్టుబడులు రావడం, అదేవిధంగా గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని పెట్టాలనుకోవడం, మరోవైపు ఎలక్ట్రికల్ కార్స్ వైపు అగ్రెసివ్గా వెళ్ళాలి అనుకోవడం, వీటన్నిటికీ లోకల్గా పార్ట్నర్షిప్ కనుక ఉంటే డెఫినెట్గా బిజినెస్ ఆపరేషన్స్ ఇవన్నీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఎంజీ మోటార్స్ ఆలోచిస్తున్నట్టు మనకి ఈ వార్త ద్వారా అర్థమవుతుంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సుప్రీంకోర్టులో ఒక ఊరట లభించింది. దాదాపు 278 కోట్ల బ్యాలెన్స్ ఏదైతే గోవా గవర్నమెంట్కి పవర్ సప్లై చేసిన తర్వాత రావాల్సిన బకాయి ఉందో అది తక్షణం ఇవ్వాలి అని చెప్పి ఆర్బిట్రేషన్ అవార్డు ఇవ్వడం మనకి ముఖ్యంగా చూడొచ్చు. అనిల్ అంబానీ ఓన్ చేస్తున్న ఈ కంపెనీకి ఆల్రెడీ డెట్లో ఉండడం, ఒకవైపేమో మనకి ఎన్సీఎల్టీలో ఇన్సాల్వెన్సీ డిస్కషన్ జరుగుతుండడం, బిడ్డింగ్స్ జరుగుతుండడం, ఈ టైంలో ఇదొక మేజర్ రిలీఫ్ కింద మనం చూడాలి. ఈ బెంచ్ని లీడ్ చేసిన జస్టిస్ దినేష్ మహేశ్వరి కూడా దీనికి సంబంధించిన కోర్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో, అంటే బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని పార్షియల్గా క్వాష్ చేసి ఇప్పుడు ఆర్బిట్రేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. సిస్కో మనకి భారతదేశంలో దాదాపు $1 బిలియన్ ప్రొడక్షన్ కెపాసిటీ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా బుధవారం రోజు వాళ్ళ అనౌన్స్మెంట్ ప్రకారం దాదాపు అవుట్పుట్ ఏదైతే $1 బిలియన్ టార్గెట్ చేసుకుని ఉన్నారో అది డొమెస్టిక్ ప్రొడక్షన్ కెపాసిటీ కింద ఇండియాలో చేయడానికి ముందుకు వస్తున్నట్టు, ఎస్పెషలీ దాన్ని తమిళనాడులో ఆల్రెడీ కంపెనీ ఉంది కాబట్టి అక్కడే ఎక్స్పాన్షన్కి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఏంటంటే వితిన్ 1 ఇయర్, 1 సంవత్సరం లోపల ఈ ప్రొడక్షన్ని అవుట్పుట్ని తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నట్టుగా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. శానోజే కాలిఫోర్నియా బేస్డ్ ఫర్మ్ అయిన ఈ సంస్థ రాబోయే రోజుల్లో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీకి సంబంధించిన రౌటర్స్ కావచ్చు, వీటినన్నిటినీ భారతదేశంలో దేశీయంగా తయారు చేయడానికి ముందుకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతోపాటు అటు టెస్టింగ్ కావచ్చు, ఇటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తాం భారతదేశంలో అని ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక ఫటాఫట్ మార్కెట్ విశేషాలకు వెళ్ళిపోదాం. డాక్టర్ రెడ్డీస్ దాదాపు 6% స్టాక్ డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ ఉంది. 9 లాభం అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి చూపించినప్పటికి కూడా ఎస్టిమేట్స్ మిస్ అయింది అని చెప్పి బ్రోకర్స్ వీళ్ళందరూ కన్సర్న్ చూపించడంతో ఇన్వెస్టర్లు కూడా ఈ షేర్లు అమ్ముతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అర్లీ ట్రేడ్లోనే, అంటే ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే 5% డౌన్లో ట్రేడ్ అవ్వడం. అదే కాకుండా మనకి మొన్న రిజల్ట్స్ పోస్ట్ చేసిన డ్రగ్ మేకింగ్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ కనుక మనం గమనిస్తే నెంబర్స్ వైజ్ కొద్దిగా పాజిటివ్గానే ఉంది. ఆల్మోస్ట్ 10-fold, అంటే 959.2 కోట్లు మనకి రెవెన్యూ చూపించడం జరిగింది. అంటే గత సంవత్సరం ఇదే కేవలం 87.5 కోట్ల టర్నోవర్ నుండి దాదాపు నెట్ ప్రాఫిట్ నుండి దాదాపు మనకి 10 times, అంటే 959.2 క్రోర్స్కి ఎగబాకడం అనేది ఒక పాజిటివ్ ట్రెండ్ కింద కనిపిస్తుంది. ఇది వచ్చినప్పటికి కూడా మార్కెట్ ఎస్టిమేట్ ఏదైతే ఉందో 1093.6 crores, అంటే 1093.6 కోట్ల మార్కెట్ ఎస్టిమేట్ని రీచ్ కాలేదు అని చెప్పి బ్రోకరేజెస్ ఇవన్నీ కూడా కన్సర్న్స్ రేస్ చేయడం జరిగింది. నెట్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్, అంటే లాస్ట్ ఇయర్ క్వార్టర్లో కనుక కంపేర్ చేస్తే ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి చాలా ఎక్కువగా మనకి వచ్చినప్పటికి కూడా ఈ స్టాక్ మీద అంత ఇంట్రెస్ట్, అంటే వచ్చిన సెకండ్ డేకే మనకి మార్కెట్లో ఈ షేర్ల అమ్మకాలు ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మార్కెట్ ఎస్టిమేట్ని మీట్ అవ్వలేకపోవడం ఒకటైతే, నెక్స్ట్ క్వార్టర్కి ఈ రిజల్ట్స్ కంటిన్యూ అవుతాయా, కన్సిస్టెన్సీ ఉంటుందా అనేది కూడా ఒక కన్సర్న్ కింద మనకు కనిపిస్తుంది. ఇక నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే మనకి పాజిటివ్గా ఉన్న, రెవెన్యూస్ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్గానే ఉన్నాయి. అంటే 6,296.8 కోట్లు, అంటే కేవలం 15.81% మాత్రమే మనకి గత సంవత్సరంతో పోలిస్తే పెరగడం జరిగింది. గత సంవత్సరం 5,436.8 కోట్లు ఉన్న రెవెన్యూ
ఈ సంవత్సరం ఈ క్వార్టర్కి 6,296.8కి స్వల్పంగా పెరగడం మాత్రమే ఒక కన్సర్న్ కింద కూడా మనకు కనిపిస్తుంది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ దాదాపు 6,090.5 కూడా ఉన్నప్పటికీ ఈ ఎస్టిమేషన్ అందుకోలేకపోయారు అనేది కూడా ఒక మార్కెట్ రీసెర్చ్ కింద మనకు కనిపిస్తుంది. ఇదే కాకుండా 25.9% జనవరి నుండి మార్చి వరకు, అంటే గతంతో పోలిస్తే ఇది కూడా ఒక పాజిటివ్గానే మనకి రిజల్ట్స్ అన్నీ పోస్ట్ చేసినప్పటికి కూడా ఈ స్టాక్ పట్ల ఇంట్రెస్ట్ అనేది మాత్రం కాస్త తక్కువగానే కనిపిస్తుంది ఈరోజు, ఎస్పెషల్లీ ఈరోజు ట్రేడింగ్లో. బట్ రేపటికి ఏమైనా రికవరీ అవుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇక L&T దాదాపు 5% లోలో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే Q4 ప్రాఫిట్ ఏదైతే ఎస్టిమేట్ చేశారో అది తగ్గడం, మరోవైపు AM నాయక్ కూడా స్టెప్ డౌన్ అయ్యి సుబ్రహ్మణ్య అనే గతంలో మనకి కంపెనీలో ఉన్న సీఈఓని CMDగా అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా L&T ఇన్వెస్టర్స్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ AM నాయక్ ఎప్పుడైతే రిజైన్ చేయడానికి డిసైడ్ అయ్యారో, రిజైన్ అయిన వెంటనే చైర్మన్గా గతంలో SN సుబ్రహ్మణ్యన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్గా రీడెసిగ్నేట్ చేస్తూ చైర్మన్గా పెట్టడం జరిగింది. దీంతోపాటు రెవెన్యూస్ వైజ్ కూడా, అంటే మనకి ఆల్మోస్ట్ రెవెన్యూస్ కనుక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కాస్త డౌన్ ట్రెండ్లో ఉండడం, Q4 రిజల్ట్స్ కూడా వీక్గా ఉండడం అనేది ఈ స్టాక్ని కిందికి తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక గుజరాత్ గ్యాస్ విషయానికి వస్తే 5% పెరిగింది. మనకి రిజల్ట్స్లో దాదాపు 16% డౌన్ఫాల్ ఉన్నప్పటికి కూడా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కేవలం 369 కోట్లు ఉన్నప్పటికి కూడా ఈ స్టాకు అనూహ్యంగా లాభాల బాటలో పరిగెడుతుంది. ముఖ్యంగా మనకి మే 10వ తారీఖు అనౌన్స్ చేసిన Q4 రిజల్ట్స్లో ప్రాఫిట్ 16% తగ్గడం, లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్కి 444 కోట్లున్న మనకి ప్రాఫిట్ కేవలం 369 కోట్లకి పరిమితం అవడం అనేది కూడా ఒక నెగిటివ్ కింద చూడాలి. అయినప్పటికీ స్టాక్ పెరిగింది. మరోవైపు డివిడెంట్ 6.65 పైసలు, అంటే ₹6.65 ఈక్విటీ షేర్కి, ఇది ఫేస్ వాల్యూ ₹2 ఫేస్ వాల్యూ స్టాక్ కాబట్టి ₹6.65 షేర్ హోల్డర్స్కి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 గాను డివిడెండ్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. రెవెన్యూస్ విషయానికి వస్తే మనకి 4,073.82 కోట్లు రెవెన్యూ రిజిస్టర్ అయింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మనకి 4,773.37 కోట్లు ఉండగా, ఇది స్వల్పంగా, అంటే మనకి కంపారిటివ్లీ కనుక చూస్తే దాదాపు 4,073 కోట్లు అంటే -4,700 అంటే 700 కోట్ల ఇది కూడా మనకి తగ్గడం జరిగింది, అంటే బిజినెస్ కూడా తగ్గడం జరిగింది. అయినప్పటికీ అనూహ్యంగా ఈ స్టాక్ మాత్రం మనకి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక మరో స్టాక్ రత్నమణి మెటల్స్ దాదాపు 10% పెరిగింది. ఎందుకంటే Q4 ఎర్నింగ్స్ చాలా పాజిటివ్గా రావడం ఒకవైపు, మరోవైపు రెవెన్యూస్ కూడా బాగా పెరుగుతుండడం, అంటే ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ మనకి రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో ఈ స్టాక్లో ఒక మంచి మొమెంటం వచ్చింది. నెట్ ప్రాఫిట్ 194 కోట్లు మార్చ్ క్వార్టర్కి గాను, అంటే గత లాస్ట్ ఇయర్ ఇదే టైంకి లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 71%, అంటే గతంలో మనకి 113 కోట్లున్న నెట్ ప్రాఫిట్ ఇప్పుడు 194 క్రోర్స్కి పెరిగింది. దీనివల్ల ఈ స్టాక్ బాగా పెరగడం, మరోవైపు 53% మనకి రెవెన్యూస్ కూడా, అంటే గత సంవత్సరంతో పోలిస్తే 53% రెవెన్యూ కూడా పెరిగింది, అంటే 1505.64 క్రోర్స్కి పెరగడం జరిగింది. మరో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే 500 కోట్లు NCD ద్వారా ఫండ్స్ రేజ్ చేస్తున్నట్టు, ఆ ప్రపోజల్ని కూడా ఇమ్మీడియట్గా రీటైల్ ఇన్వెస్టర్స్ కాకుండా ఇన్స్టిట్యూషన్స్లో ప్లేస్ చేసేటట్టు కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఈ వచ్చిన ఈ 500 క్రోర్స్ కూడా రాబోయే రోజుల్లో స్టీల్ పైప్ కోల్డ్ ఫినిష్ లైన్ని దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుంటున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల ఆల్మోస్ట్ ఈ కంపెనీ వాల్యుయేషన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. మరోవైపు ఏంటంటే ఈ ఫండ్ రైజింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది కనుక కంప్లీట్ అయితే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బెటర్గా ఉండొచ్చని కూడా ఇన్వెస్టర్స్ అనుకుంటున్నారు. ఇది ఈ రోజుటి కార్పొరేట్ సెంట్రల్. చూస్తూనే ఉండండి Money9.